హాయ్ దిస్ ఈజ్ వైఎస్ రెడ్డి బుజ్జి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాస్తవ్యులైన బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ జేసీఐ కేఎస్ఎస్ జేకేఎస్ అను సంస్థలకు సేవ చేస్తూ ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ ఇప్పుడు మన ముందుకి మిమ్మల్ని కలవడానికి వచ్చిన శ్రీ బొంగరాల రవిచంద్రన్ గారితో మన ఇంటర్వ్యూ. హాయ్ సార్, వెల్కమ్ టు వైషు టీవీ. థ్యాంక్ యూ సార్, మీరు మా ఛానల్కి రావడం, ఇంటర్వ్యూ ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది సార్. ఫస్ట్, బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఏంటి సార్? బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ అంటే? బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ది సొసైటీ టు సర్వింగ్ ద పీపుల్. ఈస్ ఫర్ సో ఎవరికైతే మానవ హక్కుల గురించి తెలియదో వాళ్ళ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, సో వాళ్ళకి ఏంటి మీ హక్కులు ఏంటి అని చెప్పడం గురించి హ్యూమన్ రైట్స్. ఓకే సార్, మీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మీ బీఆర్సీ తర్వాత జేసీఐ, కేఎస్ఎస్ అండ్ జేకేఎస్ అని చాలా 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 ఉన్నాయి సంస్థల పేర్లు చెప్పాం. సో జేసీఐ అనేది జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది అదొక ఇంటర్నేషనల్ సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్. అది ప్లాట్ఫామ్. సో జేకేఎస్ వచ్చి మీకు ఇప్పుడు సార్ ఇయర్ 2020 అండి రిజిస్టర్ మొత్తం. సో అదన్నీ రిజిస్టర్, అది బిఫోర్ ఎప్పటి నుంచో రిజిస్టర్, 15 years బ్యాక్ నుంచి రిజిస్టర్. నేను జాయిన్ అయింది 2020లో జాయిన్ అయ్యాను. యాజ్ ఏ నేను కాకినాడ స్మార్ట్ ప్రెసిడెంట్ కింద జాయిన్ అయ్యాను. సో వాట్ అబౌట్ నెక్స్ట్, మీరు జేకేఎస్ అని అడిగారు కదా. సో జేకేఎస్ అనేది జై కాపు సేన, ఇది కమ్యూనిటీ సంబంధించింది. సో కేఎస్ఎస్ కూడా అంతే అండి, ఇది కాపు కమ్యూనిటీకి సంబంధించింది. నేను పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అండి. సో కాపు నియోజకవర్గం 2020 నుంచి నేను సర్వీస్ ఓరియంటెడ్ గా ఈ సర్వీస్ అంతా చేసుకుంటా. సర్వీస్ అని చెప్పుకుంటా. మీ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ సార్? కాకినాడలోనే అండి. స్టార్టింగ్ కాకినాడ నుంచే సర్వీస్ స్టార్టింగ్ కాకినాడ. కరోనా టైంలో స్టార్ట్ చేశాను. అంటే మీరు ఉండేది పిఠాపురం కదా? అవునండి, పిఠాపురం వాస్తవ్యులు. మీరు పిఠాపురం, కాకినాడ అంటే మీరు పిఠాపురం నుంచి కాకినాడలో ఎందుకు చేయగలరు? పిఠాపురంలో ఆ అవకాశం లేదా? నేను కాకినాడ ఒకటే చేశాను. ఎవరు చెప్పారు సార్ మీకు? అంటే అక్కడ నుంచే చేస్తున్నారు. కాకినాడ ప్రెసిడెంట్ కింద నేను ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నాను. సో మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా నేను మీకు సర్వీస్ చేశాను. అది కరోనా టైంలో. సో కరోనా టైంలో నేను నా సొంత డబ్బులతో 6 lakhs వరకు నేను ఎవరికైతే ఫుడ్ అయితే లేదో, వాళ్ళకి షెల్టర్ లేదు, సో వాళ్ళ ప్రొవిజన్స్ అని అలాంటి నేను చాలా వరకు సేవలు చేసాను. అది నేను జేసీఏలో ఉండగా చేశాను. ఓకే. సో వాట్ అబౌట్ కమ్యూనిటీ సైడ్ వస్తే నేను కమ్యూనిటీకి కూడా చేశాను. సో ఇక్కడ క్యాస్ట్ తో మనకు సంబంధం లేదండి. యాక్చువల్ నేను అడిగే తర్వాత క్వశ్చన్ అదే. హ్యూమన్ రైట్స్ అనగానే మీరు క్యాస్ట్ మళ్ళీ వచ్చింది దీంట్లో. కాపు సంక్షేమం ఇవి అని వచ్చి, కాపు సంక్షేమం అంటే మీరు కాపు సంక్షేమానికి హ్యూమన్ రైట్స్ గురించి దాన్ని ఎక్కువ స్వలాభం చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను అడిగా. బేసికలీ నేను ఒక కాపునండి. అవును. సో కాపు కాబట్టి నేను ఒక కాపుగా చేయాలని ఉండదు. సో బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టింది ఎందుకంటే దీంట్లో నో పొలిటికల్ ఇష్యూస్. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, క్యాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో మీకు ఏదైనా సమస్య నా దగ్గరకు వస్తే, బీఆర్సీ చారిటబుల్ దగ్గరకు వస్తే, సో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇస్, వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్ ఈస్, ఏదైనా సరే వస్తే అన్నారు. సో మీ దగ్గర కంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కాకినాడ నుంచి స్టార్ట్ చేశాను అని అన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే నేను ఎక్కడికి రావాలి? పిఠాపురం హెడ్ ఆఫీస్. సో పిఠాపురం హెడ్ ఆఫీస్, టోటల్ హెడ్ ఆఫీస్ పిఠాపురం. అవును సార్, పిఠాపురం రావాలి. పిఠాపురం నుంచి ఆపరేషన్స్ మొత్తం జరుగుతాయి. నా ఆఫీస్ వచ్చి పిఠాపురంకి వచ్చి బొంగరాల రవిచంద్రన్ గారు అంటే ఎవరైనా చెప్తారండి. చిన్న పిల్లోడితో ఎవరైనా చెప్తారు సార్. సో అక్కడికి వచ్చి బొంగరాల రవిచంద్రన్ గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. లేదు అంటే ఓల్డ్ పోస్ట్ హౌస్ బిల్డింగ్ అంటే అంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు చాలా మందికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు బొంగరాల రవిచంద్రన్ గారిని కలవాలి అని అనుకున్నారు. వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది.
పిఠాపురం వెళ్తే కలుస్తారంటారు, కానీ కలుస్తారు, వాళ్ళు కలవాలనుకున్నారు. ల్యాండ్ మార్క్ అన్నది చెప్పాలి కదా సార్. ల్యాండ్ మార్క్ పిఠాపురం స్టువార్ట్పేట ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అండి. కంపల్సరీ అండి. సార్ కెమెరాకి చెప్పండి. సో పిఠాపురం స్టువార్ట్పేట ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో స్టార్టింగ్ లో పెట్టిందే పోస్ట్ ఆఫీస్. విన్నారు కదా బొంగరాల రవిచంద్రన్ గారు, మీకు ఎటువంటి హ్యూమన్ రైట్స్ సమస్యలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి కలవాల్సిన అడ్రస్ రవిచంద్రన్ గారిని. నాకు తెలిసి ఒకసారి మీ మీద దాడి జరిగిందని, ఆ దాడి జరిగిన దాని మీద మీరు కంప్లైంట్ ఇచ్చారని, అది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు జరిగింది? అసలు నిజంగా దాడి జరిగిందా లేదా? సో దాడి అంటే జరిగిందండి. దాడి జరగకుండా మనం కంప్లైంట్ ఇవ్వం. అంటే నాకు తెలిసి అది 2021 కేసు మీరు నేను తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్, అవును సార్, అది జరిగిందండి. సో అది ఎలా జరిగిందంటే వాళ్ళు 3-4 డేస్ నుంచి రెక్కి అది చేసినట్టున్నారు. సో రెక్కి అది చేసి నా మీద అటాక్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు కారులోనే వస్తూ ఉంటాను. నేను కాకినాడలో ఆఫీస్ ఉండేది నాది. సో కాకినాడ ఆఫీస్ ఉన్నప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. సో చేసినప్పుడు వాళ్ళు రెక్కి చేశారు. నేను ఏ రోజైతే బైక్ మీద వెళ్తున్నానో, సో ఇద్దరు 2 పర్సన్స్ ఒకే బైక్ మీద ఫాలో అయ్యారు. సో మనం జనరల్ గా బైక్ మీద వెళ్తున్నప్పుడు పక్కన ఎవరిని ఉన్నారు, మనకి ఒక థర్డ్ ఐ అంటూ ఉంటుంది, మనకి సింటమ్స్ తెలుస్తాయి ఎవరు వస్తున్నారు ఏంటంటే. బైక్ మీద వెళ్తూ నాకు డౌట్ వచ్చి పక్కకి ఇలా చూసాను అనమాట. సో చూస్తే వాళ్ళు మొత్తం మఫ్లర్ కట్టేసుకుని ఉన్నారు. సో బైక్ కి కూడా నెంబర్ బోర్డు కూడా మొత్తం కవర్ చేసేసి ఉంది. సో ఏంట్రా అని అడిగేలోపు మొత్తం అంతా ఇదంతా అటాక్ ఇచ్చేసి రాడ్లతో వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అది పండూరు చెరువు దగ్గర. ఓకే సార్, అది కేసు రిజిస్టర్ అయ్యింది, ఇప్పుడు వచ్చి తేలలేదు సార్. అది ఎవరు కొట్టారు అన్నది కూడా ఇంకా తెలియలేదు. మీరు గుర్తుపట్టగలరా వాళ్ళని? లేదు సార్, మొత్తం అంతా వాళ్ళు మొత్తం మంకీ క్యాప్స్ ఉన్నారు కాబట్టి ఉన్నాయి. సో ఐడెంటిఫికేషన్ తక్కువ, ప్లస్ అక్కడ లైట్లు కూడా ఏం లేవు, చీకటి. సో ఆ ఏరియాలో కూడా లైట్లు లేవు, ఏమీ లేవు. సో దాని గురించి సో దేని వల్ల అంటే సార్, ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ యాక్చువల్లీ మీరే హ్యూమన్ రైట్స్ ని చేస్తున్నాను అన్నారు. సో మీకు ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు మీరు ఆ సమస్యలో ఉన్నారు. అదే హ్యూమన్ రైట్స్ చేసే వాళ్ళు మీకే ఇలా ఉంటే తర్వాత ఎలాగది? సో హ్యూమన్ రైట్స్ లో ఉన్న వాళ్ళకి అంటే మేము కాబట్టి స్టేషన్కి వెళ్ళగలిగామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇంకొకరు ఎవరిని ఉన్నారు, వాళ్ళకి కూడా జరుగుతాయి. సో వాళ్ళు కూడా డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్తే పోలీసు వారు చూస్తారండి. సో వాళ్ళు ఏంటంటే ఎందుకులే మనకెందుకులే గొడవ అన్నట్టు ఆగిపోతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. సో ప్రతి ఒక్కరు స్టేషన్ కి వెళ్ళాలి, ఏం జరిగిందో చెప్పాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే అక్కడ పడిపోతున్నారు, 101, 102 వస్తున్నాయి, వెళ్ళిపోతున్నారు అంతే. సో ఏంటి కారణం ఏంటనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు, మెయిన్ థింగ్. సో దానివల్ల మనకి మిస్లీడ్ అవుతాం. సో చాలా మంది పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తారు, ఇది 100% జరుగుతుంది. కానీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమల గారు ఉన్నారు, ఒక మూగజీవాలకి, డాగ్స్ కి, పెట్స్ కి ఏమైనా దెబ్బ తగిలితే వాళ్ళు వెళ్తున్నారు. అలాగే చెట్లకి ఏమైనా జరిగితే సేవ్ ట్రీస్ అని చెప్పి దానికి వెళ్తున్నారు. అలాగే ఒక మనిషికి ఎవరైనా దెబ్బలు కొడితే హ్యూమన్ 10 మంది రావట్లేదు సార్, అప్పుడు రైట్స్ ఎలాగా? సో అందుకనే కదా సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. బాబు హ్యూమన్ రైట్స్ అంటే ఇది, మీకు పలానా సమస్య ఉంటే మీరు ఇలా పోరాడాలి. సో మీ రైట్స్, మీ హక్కులు అంటూ ఇవి అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months మనం నాట్ ఓన్లీ ఈ సర్కిల్, మొత్తం ఏజెన్సీ ఏరియా కూడా కవర్ చేస్తాను. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి బేసిక్ గా మీరు ఇవి నెలకొల్పడమే కాదు, దీని యొక్క ఏంటన్నది ఇంపార్టెన్స్ జనాలకు కూడా ఇంపార్టెన్స్ ఏంటన్నది మాత్రం చెప్తున్నాం. సో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటాం బట్టి ఉంటుంది. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. ప్రతిదీ మీరు చూడలేరు, మీరు వెళ్ళలేరు, దగ్గర చేయలేరు. ఏదైనా సమస్య గురించి మీ దగ్గరకు వస్తే మీరు ఖచ్చితంగా చేస్తారు. అవును సార్. రవిచంద్రన్ గారు సార్, మీరు ఇందాక ఒక మాటలో ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా సేవ అని చెప్పి అన్నారు. కానీ నాకు తెలిసి మీరు కొన్ని టైంలో కొన్ని పార్టీల యొక్క వ్యక్తులకి వెనకాలండి నడిపించారు అని నాకు తెలుసు.
సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే ఇక బిఫోర్ మనం చేసాం సార్, అంటే కొన్ని పార్టీలు అంటే పార్టీలు కాదు, మనం చాలా మంది సపోర్ట్ చేసాం. అదే ఒక ప్రముఖ పార్టీలో ఉన్న వ్యక్తులకి అని విన్నా. చేసామండి. సో వాళ్ళకి గెలవక ముందు బొంగరాల రవిచంద్రన్ ఎవరనేది తెలుసు. సో గెలిచిన తర్వాత ఇప్పుడు బొంగరాల రవిచంద్రన్ అంటే ఎవరు అన్నట్టు కొంతమందికి పదవులు వచ్చిన తర్వాత మనం కనబడట్లేదు. సో అందుకని నేను కూడా యాక్టివ్ గా ఉండట్లేదు. వాళ్ళు నా సర్వీస్ ఏదో నేను చేసుకుంటా, బిఆర్సి చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్. ఓకే. సో ఇదే నాది. సో నాకు పార్టీతో సంబంధం లేదు. అంటే మీకు ఆ పార్టీలో మీ సంఘానికి సంబంధించి దానికి యూజ్ కే మీకు అది ఇచ్చారంటారా? సో అలాగని మాట్లాడటానికి ఏం లేదండి. సో నేను సంఘాన్ని కూడా పక్కన పెడతా ఉంటాను. సో న్యాయానికి వచ్చినప్పుడు సంఘాన్ని చూడను, ఎవరిని చూడను, సొంత మనుషులైనా సరే నేను అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఓకే సార్ రవిచంద్రన్ గారు, ఇంతకు ముందు ఇప్పుడు మీకు ఇచ్చిన ఆ సంఘం కాపు ప్రెసిడెంట్ పిఠాపురం, అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారము పదవి వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు, మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోలేదు, మేము ఎవరో తెలియలేదు అని అంటే సేమ్ యాజ్ యూజువల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సో మీరే ఉన్నారు సార్. సో మీకు ఒక చైర్మన్ పోస్టో లేకపోతే ఏదో పోస్ట్ ఇచ్చామండి మీకు. ఫస్ట్ అంతా మీరు నేను మాట్లాడుకునే వాళ్ళం. సో బొంగరాల రవిచంద్రన్ అంటే హాయ్ అండ్ సెకండ్ ఇచ్చేవారు, అంతా బాగుంది. సో మీకు ఎప్పుడైతే ఒక రెప్యూటెడ్ దానికో దేనికో బ్యాంక్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి, మీకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చాం మేము. ఓకే. లేదా కాపుదానికి చైర్మన్ సంథింగ్ ఏదో ఒక చైర్మన్ ఇచ్చాం మీకు. మీరు నేను ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మీరు నన్ను పలకరిస్తారా, సైడ్కి వెళ్ళిపోతారా? యాక్చువల్ అయితే పలకరిస్తాను. సైడ్కి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? అవాయిడ్ చేసినట్టే పూర్తిగా. అంటే నేను ఎవరో తెలియనట్టే కదా అప్పుడు. అది అవాయిడ్ చేసినట్టే. అది సార్ నేను చెప్పింది. అంటే నేను ఎవరిని ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయట్లేదు, చెప్తున్నా ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాను. సో నాకు ఏ పార్టీలోకి వెళ్ళినా సరే బొంగరాలు రవిచంద్రన్ నాకు ఒక వాల్యూ. బేసిక్ గా మా ఛానల్ కూడా పార్టీకి సంబంధించి అతీతం సార్. కాకపోతే అది మీ దాంట్లో పర్టికులర్ గా ఒక వర్గానికి సంబంధించిన ఒక సేవా కార్యక్రమం సంబంధించి ఉంది కాబట్టి నేను దాన్ని అడగాల్సి వచ్చింది. అలాగే మీరు సో ఈ పార్టీలు అది ఈ పక్కన పెట్టేయండి సార్, పెట్టేయండి. మన పొలిటికల్ ఛానల్ కాదు, జస్ట్ బ్రాడ్కాస్టింగ్ నార్మల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్నారు. సో మీది నేను ఒకటి చూసాను సార్, ఫిషర్ మ్యాన్స్ కి సంబంధించి. ఓకే. ఫిషర్ మ్యాన్స్ కి సంబంధించి అంటే నాకు తెలిసి ఒక 4 years 5 years బ్యాక్ నుంచి బిఫోర్ ఎలక్షన్ అండి, బిఫోర్ ఎలక్షన్ ఫిషర్ మ్యాన్ సంబంధించి అప్పటికి ఇది మన డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియదండి. ఇది ఫిషర్ మ్యాన్స్ ఉంది సమస్య అనేది కూడా తెలియదు. చేశారు దాన్ని. నేను ఉప్పాడు కాదు సార్ మొదలెట్టింది ఏటిమోగ ప్రజలు నా దగ్గర రావటం జరిగింది. ఓకే. సో వచ్చి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో మాకు పైప్ లైన్ వేస్తున్నారు, సో మేము చేపల్లో పడటానికి వెళ్తున్నప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద నేను పోరాటం చేసి సో వాళ్ళకి చేయాలి అనుకున్నాను. ఈలోగా పొలిటికల్ పార్టీస్ అన్ని దాన్ని టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు ఇంకా కిచడా చేస్తారు. ఎప్పుడైతే అది పొలిటికల్ అయిందో ఇంకా అంటే నేను మాట్లాడబోదు మళ్ళీ ఇది కాంట్రవర్సీ చేస్తారేమో ఇది. సో ఇది ఏంటంటే మనం ప్రజలకు చెప్తున్నాను, ఒక వేలో వెళ్ళినప్పుడు ఒక వేలో వెళ్ళాలి, అంతేగాని మీరు నేను అందరూ కలిసి వాళ్ళకి తీరితే హ్యాపీ, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. పర్టికులర్ గా వాళ్ళకి ఆ సమస్య తీరాలని మేము అందరం కోరుకుంటాం. చాలా సేవా కార్యక్రమాలు చేశారు కోవిడ్ లో. ఎస్పెషల్లీ కోవిడ్ అంటే చాలా భయానక వాతావరణ రోజులు అవి. నాకు తెలిసి ఫుడ్ పంచడం, తర్వాత బ్లడ్ ఇవి, తర్వాత ఇంకా సేవా కార్యక్రమాలు, హాస్పిటల్ ఆక్సిజన్స్ ఇలాంటివన్నీ, అంబులెన్స్, డెడ్ బాడీస్ అంబులెన్స్ ఇవన్నీ చేశారని విన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ సార్, ఎందుకంటే అది ఆ రోజు భయానక వాతావరణాలు అవన్నీ. సో దాని గురించి ఆ చీకటి అంటే మనుషులకి అది చీకటి రోజులు అవి, ఆ రోజుల గురించి ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ అంటే సార్ అప్పట్లోనే మనకి కరోనా వచ్చిన టైంలో ఏమైందంటే సో అందరూ భయపడేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేవారు. సో ఇప్పుడు మీ కరోనా వచ్చి మీ దగ్గరికి వస్తే ఏదో అయిపోతుంది లేదు, కరోనా లేదు, మాస్క్ లేదు. మనం దగ్గర నియర్లీ 50,000 మాస్క్ మనం
స్పాన్సర్ చేసాం. సో ప్రతి బ్యాంకర్స్ కి బయట ఎవరు తీసుకున్న వాళ్ళకి మనం స్పాన్సరింగ్ చేసేవాళ్ళం. సో అప్పట్లో ఏమయ్యేదంటే అండి, ఇప్పుడు ఎక్కడికైనా ఎవరికైనా మనం స్పాన్సర్ చేయడానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు మనల్ని రానిచ్చేవారు కాదండి, భయపడిపోయేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మేము మీకు ఇలాంటి ఈరోజు గ్రాసరీస్ ఇస్తాం ఒక 10 మందికి అంటే, వద్దు సార్ అక్కడెక్కడ పెట్టండి మేము వచ్చి తీసుకెళ్తాం అనే రోజులు కూడా జరిగింది. సో మేమేం చేసాడు, ఒక అసెంబ్లీ చేసేసి తీసుకెళ్ళిపోతాం. ఆ విధంగా సేవా కార్యక్రమం చేశారు. జరగాల్సిన సేవ మనకి వాళ్ళకి చేరాలి, అంతేగాని మనకి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని మనకి ఇది కాదు, పబ్లిసిటీ కాదు మనకు. సో ఫొటోస్ అంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది సార్. అంటే బేసిక్లీ ఎవరైనా సరే చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు అని అంటే 100కి 90% అన్ని బాగానే ఉంటాయి. ఎక్కడో ఒక 10% ఎక్కడో గలీజ్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఆ చారిటబుల్ ట్రస్ట్ మీదే మనం కొన్ని ఆస్తుల్ని కూడబెట్టుకోవచ్చు అని చాలా అపోహ ఒకటి ఉంది చారిటబుల్ ట్రస్ట్ మీద. సో మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మీరు కూడా అదే చారిటబుల్ ట్రస్ట్ లోంచి నడుపుకుంటూ వెళ్తున్నారా, లేకపోతే ఏమన్నా మీ ఓన్ డ్రైవా? సో మీరు పబ్లిక్ గా అడగచ్చు సార్ అది. సో బొంగరాజు రోజున ఎవరి దగ్గర కన్నా చేయి చాపాడా, ఇప్పుడు దాకా చేసిన సేవలన్నీ నా సొంత డబ్బులతో, నా ఇంట్లో డబ్బులతో మాత్రమే చేశాను సేవ. అంటే ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు? దానికి ఒకవేళ ఎవరైనా ఇస్తానంటే ఇవ్వచ్చు సార్. సేవా కార్యక్రమం రూపంలో మీరు తీసుకుంటారు? తీసుకుంటాను. ఇప్పుడు సేవ చేస్తాం, ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తాను ఒక నలుగురికి అంటే మన ట్రస్ట్ నుంచి హెల్ప్ చేస్తాను వాళ్ళకి. ఓకే, నేను మరీ తీసుకోని అంటలేదు, నేను అడగలేదు అంటానికి రీజన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగామనుకోండి, సో వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే, వాడు ఇచ్చేది 100 రూపాయలు 1000 రూపాయలు వాట్ ఎవర్ ది అమౌంట్ ఈస్, సో వాడు ఇచ్చిన డబ్బుతో నేను బతుకున్నాను. ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది అదే చారిటబుల్ ట్రస్ట్ అంటే. నేను బతుకుతున్నాను అన్నప్పుడు ఇప్పుడు వాడిని అడగడం జరిగింది, అలా చీప్ మెంటాలిటీస్ మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. సో అండ్ కొంతమంది అంటే స్టార్టింగ్ లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. సో కొంతమంది స్టార్టింగ్ అడిగాను, డబ్బులు అడిగాను. సో మా సొంత చుట్టాల్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. వాళ్ళు ఏమన్నారంటే, ఇది ట్రస్ట్ పెట్టేది బ్లాక్ మనీ ఉంటే ట్రస్ట్ పెట్టాలి అని కొంతమంది అన్నారు. సో ఇది ట్రస్ట్ అనేది బ్లాక్ మనీ ఉంటే కాదని పెట్టేది, మీకు చేయాలి అనే మనసు ఉంటే ఎవరైనా ట్రస్ట్ పెట్టచ్చు, మీకు చేయాలి అనిపించాలంటే. సో బ్లాక్ ఉన్నవాడే ట్రస్ట్ పెడతాడంటే ఇంకా మంచి రోజులు. ఓకే, 100% కరెక్టే సార్. సేవ చేయాలి అని అనుకున్నప్పుడు మనసు ఉంటే చాలు, మార్గం అదే వస్తుంది. సో నేను పెట్టేప్పుడు 3 years అవుతుంది, 3.5 years అవుతుంది. సో నాకు గవర్నమెంట్ నుంచి అప్రోచ్ కూడా వచ్చింది. చాలా ధన్యవాదాలు సార్. మీ సేవా కార్యక్రమాలన్నీ ప్రజలు వినియోగించుకోవాలని, అలాగే ఇంకా మీరు చాలామంది ప్రజలకి ఇలాంటి సేవలన్నీ చేయాలని, మాకు తెలియని ఏమైనా రైట్స్ ఉంటే మీరు ఎప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కానీ మీరు ఈ ఇంటర్వ్యూని కట్ చేయడానికి ముందు జనానికి ఏమైనా చెప్తారా? మా వైష్యూ టీవీ ఛానల్ ద్వారా జనానికి ఏమైనా చెప్తారా? మా జనానికి సో వైష్యూ టీవీ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది. సో వీళ్ళు చేసే కార్యక్రమం ఏముందంటే, అందరికీ మంచి చేయాలి, న్యూస్ స్ప్రెడ్ చేద్దాం చూస్తున్నారు. సపోర్ట్ వైష్యూ.